ఎప్పటిలాగే 2024 సంవత్సరానికి కూడా ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రభావవంత మహిళలను బీబీసీ ఎంపిక చేసి ప్రకటించింది. వారిలో ముగ్గురు భారతీయ మహిళలు. సామాజిక కార్యకర్త అరుణ్ రాయ్, కుస్తీ యోధురాలు వినేష్ ఫోగాట్, అనాథ శవాల అంతిమ సంస్కారాలు చేసే పూజా శర్మ. ఈ ముగ్గురు ఎంపిక బీబీసీ ఇలా తెలిపింది. బీబీసీ 2024 సంవత్సరానికి గాను బీబీసీ 100 విమెన్ లిస్టును విడుదల చేసింది. ప్రపంచ దేశాల నుంచి ఎంతో వడపోత తర్వాత ఈ 100 మందిని ఎంపిక చేయడం ఆనవాయితీ. పర్యావరణం, సంస్కృతి, విద్య, వినోదం, క్రీడారంగం, రాజకీయ రంగం, సైన్స్, హెల్త్ అండ్ టెక్నాలజీ విభాగాల నుంచి సమాజం మీద విస్తృతమైన ప్రభావం ఏర్పరిచిన స్త్రీలను ఎంపిక చేసింది. వీరిలో వ్యామగామి సునీతా విలియమ్స్, రేప్ సర్వైవల్ గిసెల్ పెలికట్, నటి షెరాన్ స్టోన్, ఒలింపిక్స్ అథ్లెట్ బెబాకా అండ్రెడే, నోబెల్ శాంతి విజేత నాడియా మురాద్, రచయిత్రి క్రిస్టియానా రివేరా గర్జా తదితరులు ఉన్నారు. అలాగే మన దేశం నుంచి అరుణ్ రాయ్, వినేష్ ఫోగాట్, పూజా శర్మలను ఎంపిక చేసింది. ఓర్పు, పోరాట పటిమతో నిలబడి తమ తమ రంగాల్లో, సమూహాల్లో మార్పు కోసం కృషి చేసిన ధీరలు వీరంతా అని బీబీసీ ఈ సందర్భంగా అంది. మన దేశం నుంచి ఎంపికైన ముగ్గురు ఎందుకు ఎంపికయ్యారు అని చూస్తే, అరుణ్ రాయ్ వయసు 74, తన జీవితం ఆరంభం నుంచి నేటి వరకు అట్టడుగు వర్గాల జీవన మార్పు కోసం పోరాడుతూనే ఉన్నారు. పెద్ద ముందంజలో కాదు, ఇరుగు పొరుగు వారు చిన్న చిన్న మందడుగులు అవసరం అనే ఆమె తన జీవితం అంతా ఆదర్శాల కోసం నిలబడ్డారు. మద్రాసులో పుట్టి పెరిగిన అరుణ బాల్యం నుంచి ఛాందస భావాలను నిరోధించారు. తన 21 ఏళ్ల వయసులో 1967లో ఐఏఎస్ పరీక్ష రాసి ఎంపికయ్యారు. ఆ రోజుల్లో ఐఏఎస్ రాసే మహిళలే లేరు. దేశంలో 1967లో 10 మంది మాత్రమే ఎంపికైతే వారిలో ఒకరు అరుణ. తమిళనాడులో కలెక్టర్గా పనిచేసిన అరుణ గ్రామాల బాట పట్టాలంటే తన ఉద్యోగం పనికిరాదని, అట్టడుగున వర్గాల చైతన్యం ముఖ్యమని, వారి ఆర్థిక స్వావలంబన తప్పనిసరి అని భావించి ఉద్యోగానికి రాజీనామా చేసి తన భర్త సంజీత్ రాయ్తో కలిసి బేర్ఫుట్ కాలేజ్ స్థాపించి గ్రామీణుల కోసం పనిచేశారు. మజ్దూర్ కిసాన్ సంఘటన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ వీటన్నింటిలో ఆమెను కీలక బాధ్యతలు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉనికిలోకి రావడానికి అరుణ్ కూడా ఒక కారణం. చైతన్యవంతమైన సమాజం, స్త్రీల హక్కుల కోసం ఆమె చేస్తున్న ఎడతెగని కృషే ఆమెను బీబీసీ 100 ఉమెన్లోకి చేర్చింది. ఇక వినేష్ ఫోగాట్ క్రీడారంగంలో లైంగిక వేధింపులను ధైర్యంగా వెలుగులోకి తెచ్చిన, దేశానికి పథకాలు తెచ్చి కీర్తి పెంచిన కుస్తీ యోధురాలిగా వినేష్ ఫోగాట్కు విశేష గుర్తింపు దక్కింది. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ మీదే ఆమె ఆరోపణలు ఎక్కుపెట్టడంతో ఈ ఉదంతం దేశాన్ని ఊపేసింది. రాజకీయంగా, సామాజికంగా ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా ఆమె వెరవలేదు. అదే సమయంలో దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టుకోగలిగింది. ఇక ఇటీవల ఒలింపిక్స్ దాదాపు పతకం అంచుకు వెళ్ళి కేవలం 100 గ్రాముల బరువు మతలబుతో ఆమె పతకం కోల్పోయిన దేశం ఆమెను పతకం తెచ్చినంత ఘనంగా గౌరవించింది. క్రీడల్లో మన లేనని గ్రహించి వినేష్ ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు పొంది జులానా నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించింది. స్త్రీలకు ఎన్ని సవాళ్లు ఎదురైనా నిరూపించింది. అందుకే ఆమెకు బీబీసీ 100లో చోటు దక్కింది. అలాగే పూజా శర్మ. ఢిల్లీకి 27 సంవత్సరాలు పూజా శర్మ తల వంచన న్యాయం వైపు నిలబడి పోరాడడం వల్లే ముందుకు వెళ్ళగలరు అని ఈ విధానం వినేష్కు చనిపోయిన వ్యక్తిని సగౌరవంగా సాగనంపే సేవ చేయాలనుకుని తన జీవితంలోని సొంత విషాదం వల్ల గట్టిగా అనిపించింది. ఆమె సోదరుని 3 ఏళ్ల క్రితం ఒక కొట్లాటలో చంపేశారు. ఆ గొడవ వల్ల అతని దాన సంస్కార కార్యక్రమాలకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు
పూజా శర్మ తానే పూనుకొని దాన సంస్కారాలు చేసింది. ఇలాంటి సందర్భాల్లోనూ పేదరికం వల్ల, ప్రమాదాల వల్ల, అనారోగ్యం వల్ల దాన సంస్కారాలకు నోచుకోని అనాథ శవాలను, దిక్కుముక్కు లేని శవాలను కూడా గౌరవంగా సాగనంపాలని నిర్ణయించుకుంది. వెంటనే బ్రైట్ ది సోలా ఫౌండేషన్ స్థాపించి ఇప్పటికీ వందల శవాలను దహన సంస్కారాలు స్వయంగా నిర్వహించింది. ఇందుకు మొదట్లో కొంతమంది నుంచి విమర్శలు ఎదురైనా, ఇది ఆడవాళ్ళ పని కాదు అని ఆమెను వారించినా, ఆమె చేసే పనులు సోషల్ మీడియా ద్వారా మద్దతు కూడగట్టుకున్నాయి. సేవారంగంలో ఎంతో మానవీయమైన ఆమె కృషికి నేడు దక్కిన గౌరవం BBC 100లో చేరిక.